నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డికి రాజకీయమే పరమావధి. ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలేమిటి? నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సమస్యల కంటే నిజంగా రాజకీయమే ముఖ్యమా అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిత్యం ఆయన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చేసుకునే ప్రచారం, అసలు రాష్ట్రం కోసం మా అన్న తినడం కూడా మానేస్తాడు, తిండి నీళ్లు తాగడం అన్నీ మానేసి రాష్ట్రం కోసమే ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు అన్న పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఈరోజు చూస్తే మరి ఆయనకి రాష్ట్రం కన్నా రాష్ట్ర ప్రజలు, వాళ్ళ బాగోగులు, ప్రజా సమస్యలు, వీటన్నిటికంటే కూడా రాజకీయమే పరమావధి అనేటువంటిది ఒక అంశంతో అయితే స్పష్టమవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచార సభ కోసం ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్నే వాయిదా వేసినటువంటి ఒక ఘనత ఇది. మరి మీ ఇన్నేళ్ల సర్వీస్లో మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? మరి ఎన్నికల కోసం ప్రచార సభ కోసం పరీక్షను వాయిదా వేయడం అనేటువంటి అంశాన్ని ఎలా చూడాలి? ఇది మీరు అన్నట్టు కొంచెం విచిత్రంగానే అనిపిస్తుందండి. అసలు ఎన్నికల సభలో నిర్వహణ కోసం బస్సులన్నీ దానికి పంపించి ఇంటర్మీడియట్ పరీక్షను వాయిదా వేయటం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. ఎప్పుడైనా సరే పరీక్షల షెడ్యూల్ అనేది చాలా ముందుగా డిసైడ్ అయిపోతుంది సతీష్ గారు. పిల్లలు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి ఏదన్నా కనుక ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్లో డిస్టర్బెన్స్ కనుక వచ్చిందంటే వాళ్ళ రాసే దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మానసికంగా వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. అది వాయిదాలు పడేటప్పటికి చదివిందంతా మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ ప్రిపరేషన్ అవ్వాలి, మళ్ళీ మధ్యలో అనేక ఆటంకాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అక్కర్లేదు సార్ సతీష్ గారు, ఆఫీసర్స్ ఉంటారు కదా, వీళ్ళకి అసిస్ట్ చేసే ఐఏఎస్ల వాళ్ళు, సార్ ఈరోజు ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే పలానా రోజు మనకి క్రాస్ అంటే దీనికి ఓవర్లాపింగ్ అవుతుంది అన్నప్పుడు సరే నెక్స్ట్ డేకి పెట్టండి అంటారు, లేకపోతే ముందు రోజుకి పెట్టండి అంటారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నది ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, వాళ్ళ వసతిని, వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ని పెంచడానికి. కానీ ఇది ఇంకొక విచిత్రమైన విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సతీష్ గారు, ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన సబ్జెక్ట్ అది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ సబ్జెక్ట్ అది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్. అంత ప్రీతిపాత్రమైన సబ్జెక్టు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏమి ఇది నోటిఫికేషన్ వచ్చేయలేదు, రేపుతో ప్రచారం ముగిసిపోతలేదు, ఇంకా మొదలే అవ్వలేదు. ఇప్పుడు సండే రోజు పెట్టుకుంటే ఇంకా కొంత లేజర్గా ఇతరులు కూడా ఆయన సమీకరణ కూడా పెరగటానికి అవకాశం ఉంది. అది నేను ముఖ్యమంత్రి గారినే తప్పు పట్టలేనండి. ఇక్కడ ఆయన సీఎంఓ కార్యాలయం ఉంటుంది కదండి, సీఎంఓ కార్యాలయం ఇట్లాంటి పరిస్థితుల్ని బేరీజ్ వేసుకోవాలి పరిగణలో. ఆ రోజు ఆ ప్రాంతంలో ఏదైనా ప్రత్యేకమైన జాతర ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన మతపరమైన అంశాలు జరుగుతున్నాయా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఆ ప్రాంతంలో ఏదైనా తిరణాళ్ళు ఉంటాయి కదా, అలాంటివి జరుగుతున్నప్పుడు ఇది పెట్టకూడదండి. అది కూడా గమనంలోకి తీసుకుని నిర్ణయించుకోవాలి వాళ్ళు, పొలిటికల్ లీడర్స్కి ఇంత చొరవ అంటే ప్రతి అంశాన్ని పరిశీలిస్తారని మనం అనుకోలేము. కానీ కింద ఉన్న అధికార యంత్రాంగం ఖచ్చితంగా గమనించాలండి. అప్పుడు ఫలానా రోజున ఇంటర్మీడియట్కి సంబంధించి ఫలానా ఎగ్జామ్ ఉందండి, మళ్ళీ ఇంటర్మీడియట్ మనం బస్సెస్ అన్నీ ఇటు షిఫ్టింగ్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పబట్టికే ఆ ఎగ్జామ్ ఉండబట్టికే నేను వీళ్ళు వాయిదా వేశారనుకుంటున్నా. ఎట్లా అంటే మరి పిల్లలకి బస్సెస్ దొరకకపోతే అటెండ్ అవ్వలేరు కదండి, అందరూ స్పెషల్ బస్సెస్ పెడతారు. ఎగ్జామ్స్ 10th కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్కైనా కూడా క్యాండిడేట్స్ కోసం యూపీఎస్సీ కండక్ట్ చేసేది కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, మెడికల్ ఎంట్రన్స్ కానీ, వీటన్నిటికి కూడా మనం చూస్తాం. పిల్లలకి వసతిగా ఉండాలి, తొందరగా వాళ్ళు ఒక్క 5 నిమిషాలు కాదు, నిమిషం లేటుగా వెళ్తే తెలుసు కదండి, గేట్స్ క్లోజ్ చేసేస్తారు, వాళ్ళ జీవితమే మారిపోతూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఈయన అది సిద్ధం అనే సభ ఏలూరు పక్కన దెందులూరులో పెట్టారని మరి వాయిదా వేశారనేది మనకు ఇంకా వేరే ఇష్యూస్ ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారికి మరి తెలియకపోయినా చెప్పకపోతే వీళ్ళ తప్పు కూడా ఉంటుంది కదండి. అధికారులు ఇంతమంది సలహాదారులు ఉండి 680 కోట్ల రూపాయలు అలా ఖర్చు పెట్టి
శాలరీలు ఇచ్చి ఒక్కొక్కడికి 2,40,00,000 యావరేజ్ మీద మంత్లీ ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు ఇలాంటి వాటిల్లో ముఖ్యమంత్రి గారికి సలహా చెప్పి ఆయన ప్రతిష్టను కాపాడాలి. కానీ ముఖ్యమంత్రి మూలన పిల్లలు అందరూ కూడా భవిష్యత్తు వాయిదా పడితే ఇంటర్మీడియట్ పిల్లలు కొన్ని వేలల్లో ఉంటారు కదండి, మరి వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్, పేరెంట్స్కి కూడా ఇబ్బంది. ఇప్పుడు అది 3వ తారీఖు తీసుకెళ్ళి మళ్ళీ 23 పెట్టారు. ఒక్కోసారి ఎట్లా ఉంటాయంటే షెడ్యూల్లో ఒక్కసారి కనుక ఇక్కడ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఎక్కడ కూడా మళ్ళీ ప్లేస్ అకామిడేట్ చేయడానికి దొరకదు, మళ్ళీ 20 రోజుల తర్వాత చేశారు. సపోజ్ కొన్ని ఫ్యామిలీస్ టూర్ ప్లాన్ చేసుకుంటాయి, ఈ పిల్లలకి ఎగ్జామ్ అయిపోతాయి కదా, పలానా దీనికి వెళ్ళాలి, లేకపోతే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు ఏర్పాటు చేసుకోవటం, పెళ్ళిళ్ళు ఇలాంటివి ఉంటాయి. ఈ పిల్లాడికి ఫలానా రోజు అయిపోద్ది కాబట్టి ఇంట్లో ఆడపిల్ల పెళ్ళిలో ఇతర పెళ్ళిలో పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఎంత డిస్టర్బెన్స్ మీరు ఆలోచించండి. ఇవి పక్కన పెడితే అసలు ముందుగా సబ్జెక్ట్ ఫలానా రోజు ఉంటుంది అని షెడ్యూల్ ఎప్పుడో ఇచ్చారండి. గత 1 నెల 15 రోజుల ముందే వాళ్ళు షెడ్యూల్ వేసేసుకుంటారండి. ఎందుకంటే ఇన్విజిలేటర్స్ని ఫిక్స్ చేసుకోవటం, సెంటర్స్ని ఫిక్స్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ జరగాలి కదా సార్. అందువల్ల ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ వాళ్ళకి వీళ్ళు అలర్ట్లు ఇస్తారు. ఇంటర్మీడియట్ బోర్డు లెటర్ రాస్తండి ఎండీకి, ఆర్టీసీ ఎండీకి, మేము ఇలా ఈ రోజుల్లో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అదనపు బస్సులు నడిపి పిల్లలకి సౌకర్యం కోసం మీరు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా చేస్తారు, చదువుకుని ఉంటారు, బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారండి. ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నా, మళ్ళీ తర్వాత మళ్ళీ 20 రోజుల తర్వాత అనేటువంటి పిల్లలు మర్చిపోతారు, మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ రకంగా వాళ్ళ పిల్లలకు ఒక రకంగా మానసికంగా ఒత్తిడి పెంచినట్టు అవుతుంది. అది పెద్దలైనటువంటి ఇప్పుడు ఈ పార్టీలు ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల జీవితాలని ఈ విధంగా ఆటంకం, ఏ పార్టీ అయినా సరే అండి, నేను ఫలానా పార్టీ అంటలే, ఎవరికైనా ఆ విఘ్నత తర్వాత పరిపక్వత ఉండాలి. ప్రజల పట్ల కన్సర్న్, స్టూడెంట్స్ పట్ల కానీ ఏదైనా. సపోజ్ ఒకసారి ఒక మతపరమైన ఇది జరుగుతుంది అనుకోండి, ఆ రోజు కనుక వీళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టి బస్సెస్ అన్నీ కనుక ఇటు డైవర్ట్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారండి. సాధారణంగా వెళ్ళేది అందరూ కూడా బస్సుల్లోనే కదా. ఇప్పుడు ఇక్కడ సమ్మక్క సారక్క జాతర లాంటివి ఉంటాయి, అవన్నీ ఎక్కడెక్కడి నుంచి వస్తాయండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి బస్సులు. అట్లా కొన్ని మతపరమైన విశ్వాసాలు ఉన్నప్పుడు వాటిని ఈ ప్రజాప్రతినిధులు లేకపోతే నాయకులు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి డిస్టర్బ్ చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకుంటారండి? వాళ్ళు ఇక మౌనంగా రోధించాల్సిందే. బస్సుల కోసం గంటల తరబడి హైవేల మీద పడిగాపులు కాస్తారు, కానీ బస్సెస్ వేరే సాటికి వెళ్ళిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. రోజువారీగా గంటకోటో అరగంటకోటో లేకపోతే 2 గంటలకోటో వస్తాను ఎదురు చూస్తూ ఉంటారు. ఈ బస్సెస్ అన్నీ రాజకీయ యాత్రలకు పెడతారు, దాంతో ఇబ్బంది అవుతుంది. అసలు ఎన్నికల సంఘం కూడా ఈ ఎగ్జామ్స్ అనేటువంటి విషయంలో ఎంతో సున్నితంగా ఉంటుంది, ఎంతో జాగ్రత్త ఉంటుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయడం, వాళ్ళు మీరు అన్నట్టు ఎన్నికలు పెట్టేటప్పుడు కొన్ని ఈ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇలాంటి ఆల్ ఇండియా జరుగుతాయి చూసారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎస్ఎస్సి, వాటికి ఏమన్నా ఇబ్బంది అని కూడా చూసుకుంటాయండి. అట్లా కూడా ఆ రాష్ట్రాల్లో జరిగే ఏమైనా ప్రధానమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా చూసి దానికి తగ్గట్టుగా కూడా ఎన్నికలు పెడతారు. వాళ్ళు కూడా ఓట్లు వేయాలి కదండి. స్టూడెంట్స్ వాళ్ళ 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చేటప్పటికి వాళ్ళు ఓటర్సే కదా. వాళ్ళ ఓటు హక్కుకి రాలేకుండా ఎగ్జామ్స్ పెడితే కూడా ఎన్నికల పర్పస్ సర్వ్ అయినట్టు కాదు కదా సతీష్ గారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటర్ వెళ్ళి ఓటేసే పరిస్థితి కల్పించాలి. అందుకే కదా పరిశ్రమలకు కూడా సెలవులు ఇస్తారు, ఆఫీసులకు సెలవులు ఇస్తారు, కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా వెళ్ళి ఓటు వేయాలని. సార్ ఇక్కడ ఇంకోటి మీరు ఇందాక అన్నట్లుగానే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సబ్జెక్ట్ పర్యావరణం అనేటువంటిది. అవునండి, అందుకే కదా ప్రజావేదిక కూల్చింది. అదే అంటున్నా, ఇవే ఈ రోజున సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతా ఉన్నాయి విపరీతంగా. దా అంశాన్ని ఎలా చూడాలి సార్? అంటే ముఖ్యంగా పర్యావరణాన్ని కూడా నాశనం చేసి ఈ రోజున మరి ఆ కోపంతో ఆయన ఈ పరీక్షని వాయిదా వేశారని అనుకోవచ్చా? అట్లా అని కాదు, కానీ ఆయనకి వీళ్ళు సలహాదారులు సరిగ్గా లేరండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతి ఎగ్జాము ఆ రోజు ఏమన్నా ఎగ్జామ్ ఉందా లేదా అని బోర్డులోనూ లేకపోతే ఎస్ఎస్సి వాళ్ళ బోర్డు ఇవన్నీ చూసుకోడు కదండి, వాళ్ళ క్యాలెండరు. వీళ్ళు అధికారులు చెప్పాలి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్, పలానా ఎగ్జామ్ పలానా రోజు ఉంది, మనకి సాటర్డే ఎగ్జామ్ లేదనుకోండి సాటర్డే చెప్పొచ్చు, లేదా సండే కూడా ఎగ్జామ్ ఉండదు కదా, పక్కాగా ఉండదు కాబట్టి సండే ఫ్రీ, సండే పెట్టుకున్నారనుకోండి హ్యాపీగా ఉంటుంది. ముఖ్యమంత్రుల స్థాయిలో ఆయన కావాలని ఇంటర్ఫీర్ అయ్యాడని నేను అన్నగానండి, కానీ సరైన సీఎంఓ ఆఫీసులో సిబ్బంది సరిగ్గా లేకపోవటం వలన ప్రజలకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అది అట్లాంటి వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆయనైనా వార్న్ చేయాలి కదా, ఏమయ్యా మీరు ఆ రోజు ఎగ్జామ్ ఉన్నప్పుడు నా మీటింగ్కి చెప్పొద్దా, లేకపోతే నేను పోస్ట్ పోన్ చేసుకునేవాడిని కదా అంటారు కదా ఎవరైనా. బాధ్యత అండి, వాళ్ళు మన పిల్లలు,
వాళ్ళు ఎవరన్నా ఫారిన్ కంట్రీ పిల్లలండి, మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్ర పిల్లలు, వాళ్ళకి మరి సరైన బస్సెస్ ఇవ్వాలి, అదనపు బస్సులు, ఎగ్జామ్స్ అప్పుడు తొందరగా రీచ్ అవ్వాలి. మనమే చెబుతున్నాం గేట్లో ఒక్క నిమిషం లేట్ అయినా అలౌ చేయొద్దని. అట్లాంటప్పుడు మరి ఈ బస్సెస్ని అటు వెళ్తాయి కదా అని ఈయనే మందలించాలి కనీసం. దీన్ని అట్లీస్ట్ ఇది ఒక ఉదాహరణగా తీసుకునేనా. రైట్, ఇదే చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచార సభ కోసం జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షనే వాయిదా వేయడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే చర్చ జరుగుతూ ఉందో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని ప్రజలు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ సమస్యలు, లేదంటే విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తు, వీటన్నిటికంటే కూడా రాజకీయమే ప్రధానం అనేటువంటి ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నట్లుగా అయితే మాత్రం ఈ ఉదంతం స్పష్టం చేస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు, మనం వీక్షకులు కూడా.